ఆ వైస్ ఎంపీపీ నిర్ణయం గ్రామస్తుల నుంచి పొగడ్తల వర్షం కురిపిస్తుంది. గతంలో అధికార పార్టీలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్తో కలిసి వైస్ ఎంపీపీగా తమ గ్రామ అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. అయినప్పటికీ తమ గ్రామానికి ఎంత చేసినా తక్కువే అనిపించడంతో ఓ కొత్త పథకానికి శ్రీకారం చుట్టారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణిగుంట గ్రామం ఎంపీటీసీ ల్యాగల వీరారెడ్డి గతంలో టీడీపీ నుంచి టీఆర్ఎస్లో చేరారు. రేణిగుంట గ్రామంలో 2019 ఎన్నికల్లో సర్పంచ్గా పోటీ చేసి ఓటమి చెందారు. దీంతో టీఆర్ఎస్ పార్టీ ఎంపీటీసీ టికెట్ ఇచ్చి గెలిపించుకుంది. అంతేకాకుండా వైస్ ఎంపీపీ పదవిని సైతం దక్కించుకున్నారు. గత ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ చొరవతో ప్రత్యేక నిధులు తీసుకొచ్చి తమను ఎంపీటీసీగా గెలిపించిన రేణిగుంట గ్రామ అభివృద్ధికి ఎంతో కృషి చేశారు వీరన్న. ఇప్పుడు రేణిగుంటలోని మా ఊరు మహాలక్ష్మి పుట్టిన ప్రతి ఆడపిల్లకు 5,000 ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నారు. దాదాపుగా 30 మంది ఆడపిల్లలకు 5,000 చొప్పున డిపాజిట్ చేసి బాండ్లను వారి తల్లిదండ్రులకు అప్పగించారు. దీంతో గ్రామస్తుల నుంచి వీరన్నకు పొగడ్తలు వర్షం కురుస్తోంది. ఏ రాజకీయ నాయకుడు చేయని పని వీరన్న చేశాడంటున్నారు. పలువురు వీరన్నపై అభిమానం చాటుకుంటున్నారు. నాకు నిజ జీవితంలో ఒక 2-3 కుటుంబాలలో ఆడపిల్ల పుడితే వాళ్ళ కుటుంబ సభ్యులు బాధపడే సందర్భాలు నాకు కనబడ్డాయి. ఆ సందర్భంలో నేను ఆడపిల్ల పుట్టిన కుటుంబానికి ఏదైనా ఒక ఆలోచన చేయాలనే ఆలోచన వచ్చింది. నాతోటి మిత్రులను, రేణిగుంట గ్రామ ప్రజలను అందరినీ విచారం చేయగా ఏదో ఒక నా అంతు సాయంగా ప్రతి ఆడపిల్ల పుట్టిన కుటుంబానికి 5,116 రూపాయలు ఫిక్స్డ్ చేసి అలా పెళ్లి వరకు తీయకుండా ఫిక్స్డ్ చేయాలనే ఆలోచన వచ్చింది. అదేవిధంగా ఈరోజు దాదాపు నా బిడ్డ బర్త్డే 11/6/2022 నాడు గ్రామ ప్రజల సమక్షంలో ఒక మీటింగ్లో ప్రకటించడం జరిగింది. అదే రోజు నుండి ఇంతవరకు దాదాపు 28 నుంచి 30 మంది ఆడపిల్లలు పుట్టడం జరిగింది. వాళ్ళందరికీ ఈరోజు చెక్కుల రూపకంగా ఫిక్స్డ్ డిపాజిట్ రూపకంగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమం నిరంతరంగా ఉంటుంది, ఈ రోజుతో ముగించేది కాదు. కార్యక్రమం ఏదైతే ఉందో ఒక అద్భుతమైన కార్యక్రమం. ప్రతి ఆడపిల్ల తండ్రికి ఆడపిల్ల పుట్టినందుకు భయపడే ఈ కాలంలో ప్రతి ఆడపిల్ల తండ్రికి ఒక 5,000 రూపాయలు ఒక గిఫ్ట్ లాగా ఇవ్వడం అనేది ఒక మంచి కార్యక్రమం. ఇలాంటి మంచి కార్యక్రమం ఒక సంప్రదాయానికి తెరలేపిన లాగల వీరారెడ్డి గారికి శుభాభినందనలు. అండ్ డబ్బులు ఉంటేనే సరిపోదు, చాలామంది దగ్గర డబ్బులు ఉంటాయి, కానీ చెయ్యాలన్న ఒక మంచి ఆకాంక్ష, మంచి ఆశయం ఉన్న వాళ్ళకి మాత్రం ఇలాంటి కార్యక్రమాలు సాధ్యం. ఇంతటి మంచి కార్యక్రమాన్ని మొదలుపెట్టడం అది రేణిగుంట గ్రామస్తుల అదృష్టం. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వచ్చిన పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూశాను నేను. చాలా హ్యాపీగా ఉన్నారు. అందరు తల్లిదండ్రులు కూడా ఆడపిల్ల పుట్టినందుకు అవమానపడద్దు, ఇంకా ధైర్యంతో ముందుకెళ్ళాలి. అలాంటి ఒక ధైర్యాన్ని ఇచ్చే కార్యక్రమం ఇక్కడ రేణిగుంటలో మొదలు కావడం చాలా అదృష్టం రేణిగుంట గ్రామస్తులు.